రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగుపెట్టారు. ప్రోటోకాల్ను పక్కనబెట్టి పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు పుతిన్. రష్యా, భారత్ భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత విస్తరించే దిశగా పుతిన్ పర్యటన సాగనుంది. 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టారు. పుతిన్ చివరిసారిగా 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే ఫస్ట్ టైం. షెడ్యూల్ ప్రకారం ఆయన 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్కు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పుతిన్ రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోడీ, పుతిన్ల ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. చర్చలు ముగిశాక ఇద్దరు సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే వర్కింగ్ లంచ్కు పుతిన్ హాజరవుతారు. అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది. పుతిన్తో పాటు ఈ పర్యటనకు వచ్చిన రష్యా రక్షణ మంత్రి ఆంద్రే బెలోసోవ్ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. మరో 5 యూనిట్ల S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, Su-30 ఫైటర్ జెట్ల నవీకరణ, ఇతరత్రా కీలకమైన మిలిటరీ హార్డ్వేర్ సరఫరా అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రధాని మోడీ, పుతిన్లు వాణిజ్యం, డిఫెన్స్ కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీ, వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను నేలమట్టం చేసింది. వాటితో పాటు S-400లు, బ్రహ్మోస్ మిసైళ్లు, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఒప్పందాలు జరగనున్నాయి. పౌర అణు ఇంధన సహకారానికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా కేబినెట్ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. పుతిన్ పర్యటనకు ముందు జరిగిన సమావేశాలలో రెండు దేశాలు హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధి, దీర్ఘశ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక భాగస్వామ్యాలపై చర్చలను కూడా విస్తరించాయి. భారత్ 280 కొత్త S-400 క్షిపణుల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటీవలి కార్యకలాపాల కోసం పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలను ఖచ్చితంగా లక్ష్యం చేసుకోవడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. దీంతో కొత్త షిప్మెంట్ అవసరమయ్యింది. భారత్తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని పుతిన్ స్పష్టం చేశారు. ఇంధనం, పరిశ్రమ, అంతరిక్షం, వ్యవసాయం, ఇతర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకుంటాయన్నారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని మోడీతో చర్చలు జరుపుతామని చెప్పారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం తాత్కాలికంగా తగ్గినప్పటికీ ఆ దేశానికి కీలక ఇంధన సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని స్పష్టం చేశారు.